అంటూ వచ్చేస్తున్నాడు రాఘవ. ఆలస్యం చేయకుండా పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఈ ఎండల్లో మంచి మీరు పాడే పాటకి ఎండాకాలానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ఎండలు మండిపోతున్నాయండి. నిన్ను పెళ్లి చేసుకున్న తెలిసి నాకు మండిపోతుంది. చెప్పుకున్నానా? అడ్జస్ట్ అయిపోవట్లే, అడ్జస్ట్ అయిపోవాలి. పెద్దవాళ్ళతో మాట్లాడాలిగా, కాసేపు కామ్గా ఉండు. బాబు గారు నమస్కారం అండి, మేడం నమస్కారం అండి. ఇద్దరికి ఎండాకాలం శుభాకాంక్షలు. అంటే వరదబ్బ తగిలి ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నారేమో, అలాంటిదేం లేదు. మా పెద్దవాళ్ళు థింక్ పాజిటివ్ అన్నారు, అందుకే ఎండాకాలాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. బై ది బై మై వైఫ్ సుకుమారి. మా పెద్దవాళ్ళు చెప్పారు, భోజనం అయ్యాక కిళ్ళి చేసుకోవాలి, వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్నారు. వాళ్ళ రూల్స్ ను పాటిస్తూ సిగ్గుపడే అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను. సింగరేణి బొగ్గులాంటి అమ్మాయిని చేసుకున్నాను. మా మామగారు కట్నంగా గోచి కూడా ఇవ్వలేదు, కానీ మా ఆవిడ ఏసీ కొనండి ఏసీ కొనండి, ఎండాకాలం కదా అంటుంది. ఇది ఏసీ అన్నప్పుడు బండకేసి బాధేయాలనిపిస్తుంటదండి నాకు. ఏమండి ఏమండి ఈసారి సమ్మర్ వెకేషన్స్ కి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఇలా ఎగురుతా ఉంటే గారవా ఖడ్గమృగం క్యాబరే డాన్స్ చేసినట్టుంది. దయచేసి అలా గెంతకు. ఎక్కడికి తీసుకెళ్ళమంటావే? అరుకో ఊటియో మున్నారో తీసుకెళ్ళాలి. అవునండి, వాటికంటే బాబులాట్ ప్లేస్ కి నేను తీసుకెళ్తాను. అబ్బా ఏంటి అలా గుద్దేస్తున్నావేంటి? లవ్వుతో గుద్దానండి. లవ్వుతో గుద్దినట్లేదే, లోడ్ లారీ గుద్దేస్తున్నట్టుంది. సరేలే తీసుకెళ్తాను, పద. అయ్యి బాబోయ్, మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత నాకే నా మీద వ్యవసాయం వేస్తుందండి బాబా. ఈ ఏటీఎం ఏంటో, ఈ జనాలు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. చిచ్చి ఏమండి, ఏటీఎం పని చేయట్లేదు, ఏసీ పని చేస్తుందా? పని చేస్తుంది. చాలా మంచి బ్యాంకు, అది చాలు. మళ్ళీ వస్తాను భయ్యా, బాయ్. అమ్మా కాసేపు నిద్రపోతా బెస్ట్. ఎవరైనా పక్కన చూసుకొచ్చేది మీద ఆడలే. ఇది నా ఏటీఎమేనా? మన ఏటీఎంఏ. మన ఏటీఎం ఏంట్రా? బ్యాగ్ ఏంటి, దుప్పట్లేంటి? ఎవరా మీరు? ఏమండి కాఫీ రెడీ? ఎవరా మీరు? మేము ఈ బ్యాంక్ కస్టమర్స్ అండి. కస్టమర్సా? కస్టమర్ అయితే బ్యాంక్ వెళ్ళదు, ఏటీఎం రాకూడదు. బ్యాంక్ లాంటి తీయండి. సమ్మర్ వెకేషన్ కి వచ్చామండి. సమ్మర్ వెకేషన్? సమ్మర్ వెకేషన్ అంటే ఎవడైనా అరకో ఊటీ ఎవడో మునారు వెళ్తాడు, ఎవడు ఏటీఎం సెంటర్ రాడు. అవన్నీ తెలిసే ఇక్కడికి వచ్చామండి. ఒరే ఇక్కడ రాకూడదు, మీరు వెళ్ళండి. ఇక్కడ నుంచి ఎందుకు రాకూడదు? బ్యాంకులు మధ్య ఎక్కువగా మాట్లాడుకు. కస్టమర్స్ కి రెస్పెక్ట్. మీ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారా? కస్టమర్స్ చూస్తే మా జయం అన్నారా? అన్నారు. కస్టమర్లు మాకు దేవుళ్ళు అన్నారా? అన్నారు. వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారా? అన్నారు. నెల రోజులు ఏటీఎం లో పెట్టి చూసుకోలేరా? అయినా వీడితో మనకు మాట్లాడండి, లోపలికి వెళ్దాం పదండి. వాడు అన్నవాడు చెప్పు తెగిపోద్ది. ఎవతరా ఇది? అది ఇది అంటున్నాం ఏంట్రా? మై వైఫ్. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. లేడీసా? ట్రాక్టర్ సైలెన్సర్ లా ఉంది, ఇది లేడీ ఏంటి? ట్రాక్టర్ కొట్టడానికి ఫ్యాక్టరీ పోగొట్టడానికి తేడా తెలీదా నీకు? లోపలికి పద. ఎక్కడికి బయట నడండి. లోపలికి వెళ్ళనిస్తావు? వెళ్ళను. వెళ్ళనిస్తావు? వెళ్ళనివ్వు కదా? వెళ్ళను. వెళ్ళనివ్వు. వెళ్ళను. ఏంటది? అరే రూపాయి పడిపోయి. రూపాయి బయట ఏం చేస్తున్నారా లోపల? ఒరే ఏటేం అనుకున్నారా, ఏదనుకున్నారా? బయట వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు బాబు. జనవరి మాసం. ఏం చేస్తున్నారా? మొక్క మీద పడుతుంది, చూసుకోలేవా? తుడుచుకోలేవా? ఏంటది? ఏం తింటున్నావు? ఏ మాటగా మాట చెప్పాలయ్యా. మా ఆవిడ చేపల కూర ఎరగదీసేసింది. లోపల ఉంటుంటే
వంట ఉండేసరి సాకైపోయి స్నానం చేసి తెలిస్తే ఎంత అయిపోతావో. ఏటీఎం మిషన్ పాడైపోతున్నా లేడీస్ స్నానం చేస్తున్నారు లోపల. లేడీస్ స్నానం చేస్తున్నా మొత్తం తడిచిపోతున్నా లోపలికి. ఏంటి తడిచిపోయి ఆగా ఏమండి లోపల ఏసీ పని చేయట్లేదండి. లోపల ఏసీ రావట్లేదు బయట ఏమండి వీడితో మనం మాట్లాడండి వెళ్దాం పదండి. ఎప్పు తెగిపోతే వీడియో అన్నామంటే గొర్రెపోతు మొహందానా. సెక్యూరిటీ గొర్రె మొహానికి గొర్రెల మొహానికి తేడా తెలీదా నీకు? బయట రండి మీరు లోపలికి వెళ్ళండి. బయట వెళ్ళండి. సెక్యూరిటీ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు చెప్పండి. ఆగు ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఈ 100 రూపాయలు వచ్చి మూర మల్లెపూలు అల్వా పట్లం పట్టరాయిలు. నేను ఏటీఎం సెక్యూరిటీ అనుకున్నావు లేదా బ్రోకర్ అనుకున్నావురా? అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లేదా? వెళ్ళాలి. మరి వెళ్ళి పట్టుకొచ్చి మరి ఎన్ని తెచ్చి వెళ్ళిపోతావా? నీ మీద ఒట్టు. సరే ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటయ్యా ఇదిగో ఈ పూలు పళ్ళు తెచ్చాను బయట పండు. బయటికి వెళ్ళిపోమంటే వింటయ్యా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే ఇట్లా వాడాలిగా. ఇవి వాడాలంటే నేను లోపలికి వెళ్ళాలిగా. అవును అంతే కాసేపు. ఓరి అమ్మ జీవితం నాకేం అర్థం కావట్లేదు. బుజ్జిగాడు లరికన్నా వెళ్ళినప్పుడు ఇద్దరు వెళ్ళారేంట్రా? ముగ్గురుతో వచ్చారేంట్రా? బ్యాంకులో అసలు వేస్తే వడ్డీ వస్తుందిగా. మేము ఇద్దరం వెళ్ళాం, ముగ్గురు వచ్చాం. సమ్మర్ వెకేషన్ అయిపోయింది, వెళ్దాం. సమ్మర్ అయిపోయింది, వింటర్ అయిపోయింది, రైనీ సీజన్ అయిపోయింది, మళ్ళీ సమ్మర్ వచ్చిందిరా. మళ్ళీ సమ్మర్ వచ్చిందా? సమ్మర్ వెకేషన్ ఈ సెక్యూరిటీ గార్డ్ జాబ్ నాకు వద్దు బాబాయ్. రాజా గారు నిజంగా మంచి ఐడియా. ఎక్కడ చూసినా ఏటీఎంలు చాలా ఉన్నాయి కాబట్టి డబ్బులు కూడా రావట్లేదు. డబ్బులు రావట్లేదు, ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ సమ్మర్ బాగా వాడుకోవచ్చు అందరూ. కానీ రాఘవ మరీ వాడేశాడు, పిల్లలతో బయటకు వచ్చాడు లాస్ట్ కి. బాగుంది నాగబాబు గారు. మంచి థాట్ తో వచ్చావు రాఘవ. యాక్చువల్ గా వాళ్ళ బ్యాంకుల్లో డబ్బులు వేసినా తీసినా డబ్బులు కట్ అవుతుంటాయి. సో మనం ఇలాగా ఏటీఎం బ్యాంకుల్లో ఆ ఏసీ అనుభవించే హక్కు మనకుంటది. ఇందు మూలంగా తెలంగాణ ఆంధ్ర ప్రజలకు తెలియనిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఈ ఎండాకాలం అంతా చల్లగా గడిపి అప్పుడప్పుడు డబ్బులు వచ్చి తీసుకోండి, లేకపోతే హ్యాపీ గడపండి. అందుకు బ్యాంకు వారు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇదిగో సార్ 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నా మీకు. మీరు మంచి టోన్స్ ఇవ్వాలి. ఫ్లూట్ తీసుకుని ఊది పెడతాను. ఏంటి ఈ బొక్కలు చూసుకోవాలి కదా. ఫ్లూట్ ఏంటి? పొక్కలెట్టి తిరిగా ఫ్లూట్ బొక్కలు ఉంటాయి కదా. నాకు తెలియదు బొక్కలు ఉంటాయని. బొక్కలు నువ్వు చెప్పడానికి వచ్చావు. ఫ్లూట్ బొక్కలు ఉంటాయి. ఒక బొక్క ఏంటది? సన్నాయి ఉండదు. వచ్చా కలుపు మందు పిండాలిటీ. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తారు. బావగారు కనెక్ట్ అయ్యారు. 99% కరెక్ట్ అయ్యారు. సర్లేండి రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలో రా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకుని అందుకే కదే నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని ఎడిచిందంట. మీ పేరేంటి? గిల్ బిల్. ఓకే, మీ పేరు? కరెంట్ బిల్. బిల్లు ఉంది కానీ కరెంట్ లేదు. చెయ్యి. అబ్దుల్ ఖాదర్ గారు ఎవడు? ఒక్క ఆన్సర్ చెప్పరా చాలు. ఆడేవాడు? నేను చాలా మంచిగాడిగా నీ కోసం ఏమైనా చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. ఏం చేస్తావు? నువ్వు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, ఇప్పుడే చేస్తా. అబ్దుల్ ఖాదర్ గారు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు? నాకేం చేస్తాను? నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు. కళ్ళల్లో భయం లేదురా? సత్యాడు డోంట్ కేర్. పెద్ద బేవర్స్ డోంట్ కేర్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరి వాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.